7th class exercise 2.1లో 5th problem. Find 1/2 of 24 and 46. అంటే 1/2 ఆఫ్ 24. 24లో 1/2 ఎంత వస్తుంది, 46లో 1/2 ఎంత వస్తుంది అని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుందామో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 1/2 ఆఫ్ 24 చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 1/2 ఆఫ్ 24 అంటే ఏం రాసుకోవాలంటే 24లో 1/2 ఎంత వస్తుంది అని అర్థం. 24లో 1/2. సో ఇది ఇంతకుముందే చెప్పినట్లు ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్. క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేద్దాం. 2 1s are 2 12s are 24, 12 1s are 12. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 1/2 ఆఫ్ 46. ఎలా రాయాలా? 46లో 1/2 ఎంత కదా. 2 1s are 2 2s are 4, 2 3s are 6, 23 times. 23 1s are 23. నెక్స్ట్ 2/3 ఆఫ్ 18, 2/3 ఆఫ్ 27. సేమ్ ఇది ఎలాగా, కాకపోతే 2/3 ఆఫ్. సో ఫస్ట్ ప్రాబ్లం వేస్తాం. 2/3 ఆఫ్ 18 ఈజ్ ఈక్వల్ టు అంటే 18లో 2/3 ఎంత వస్తుంది అని అర్థం. 3 1s are 3 how many times? 6 times. 3 6s are 18. సో 6 2s are ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 మల్టిప్లై చేసినాం. ఇక్కడ 6 2s are 6 2s are ఎంత అవుతుంది? 12 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 2/3 ఆఫ్ 27 అంటే ఏం చేయాలా? 27 ఇంటూ 2/3. 3 1s are 3 9s are 9 2s are 18. నెక్స్ట్ 3/4 ఆఫ్ 16, 3/4 ఆఫ్ 36. ఫస్ట్ ప్రాబ్లం 3/4 ఆఫ్ 16 అంటే ఎలా రాసుకోవాలా? 16 ఇంటూ 3/4. 4 1s are 4 4s are ఇంకేముంది? 4 3s are 12. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 3/4 ఆఫ్ 36 అలా ఎలా రాయాలా? 36 ఇంటూ 3/4 ఏమొస్తుంది? 4 1s are 4 9s are 9 3s are 27. 4/5 ఆఫ్ 20, 4/5 ఆఫ్ 35. 4/5 ఆఫ్ 20 అంటే ఎలా రాయాలా? 20 ఇంటూ 4/5. 5 1s are 5 4s are 4 4s are 16. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 4/5 ఆఫ్ 35. 35 ఇంటూ 4/5. 5 1s are 5 7s are 7 4s are 28. సిక్స్త్ ప్రాబ్లం మల్టిప్లై అండ్ ఎక్స్ప్రెస్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫస్ట్ దీన్ని ఇచ్చిండే దాన్ని మల్టిప్లై చేయాలా, మళ్ళీ దాన్ని ఏం చేయాలా? మిక్స్డ్ ఫ్రాక్షన్గా మనం చెప్పాలన్నమాట. ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, 3 ఇంటూ 5 1/5. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ముందు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకొని దీంతో మల్టిప్లై చేసి తిరిగి మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఎలా చేస్తామో చూడు. 3 ఇంటూ 5 1/5. ఈ 5 1/5ని ఎలా మారుస్తామో చూడండి. 5 5s are చూడండి, డినామినేటర్ని ఇక్కడ ముందర నెంబర్ ఉంది కదా, నెంబర్తో మల్టిప్లై చేయాలి. 5 5s are 25, 25 + 1 26/5. ఓకేనా? ఇంతకుముందు ఇట్లా ప్రాబ్లమ్స్ చేస్తాం. ఏం చేసాము? కింద డినామినేటర్లో 1 వేసుకొని న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 26 3s are 78, 1 5s are 5. మళ్ళీ దీన్ని ఏం చేయాలా? మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. అంటే ఏం చేయాలా? మళ్ళీ డివిజన్ చేయాలి. సరేనా? 5 1s are 5, రిమైండర్ 2, 8 కిందకి తీసుకున్నాము. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది? 5 5s are 25, రిమైండర్ 3. ఎలా రాయాలి చెప్పినాను? ఎన్నిసార్లు పోయింది? 78 5తో ఎన్ని ఫుల్ టైమ్స్ పోయింది? 15 టైమ్స్ పోయి రిమైండర్ దాన్ని న్యూమరేటర్లో రాసి దేంతో డివిజన్ చేస్తామో దాన్ని డినామినేటర్లో రాయాలి. ఇది రాసే పద్ధతి. నెక్స్ట్ 5 6 3/4. దీన్ని కూడా ఇదేలాగా చేద్దాం. 5 ఇంటూ 6 3/4. చూడండి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది కాదు, ఇంటూ కాదు. ఇంటూ ఉంటే దీన్ని ఏం చేయాలా? న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు కుదరదు. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ముందు ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకొని తర్వాత మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం చూడండి, ఇంతకుముందు చెప్పినట్లే డినామినేటర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి ముందు. 6 4s are 4 6s are 24, 24 ఒక 3 27, 27/4.
ఇప్పుడు ఏం చెప్పాను, ఇది ఇట్లా. సో డినామినేటర్లో 1 ఉందని అర్థం, ఏమీ లేకపోతే. సో 27 5 జార్ ఏమొస్తుందంటే 135 వస్తుంది. 1 4 జార్ 4. ఇప్పుడు 4తో డివైడ్ చేద్దాం. 4 3 జార్ 12, 1 అంతే కదా. 13లో 12 పోతే 1, 5 తీసుకొని వస్తాం. ఎన్నిసార్లు పోతుంది? 4 3 జార్ 12, రిమైండర్ ఎంత? 3 వస్తుంది. కాబట్టి ఏం రాయొచ్చు, ఎన్ని ఫుల్ టైమ్స్? 33 టైమ్స్ పోయింది. ఇక్కడ ఏమైంది? 3 రిమైండర్ ఉంది. డినామినేటర్లో వచ్చి దేంతో అయితే మనం డివిజన్ చేస్తామో ఆ నెంబర్ వేయాలి. సో 15 × 6 3/4ని చేస్తే 33 3/4. ముందు దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చినాం, తర్వాత దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం 7 × 2 1/4. సేమ్ ఇంతకుముందు చేసిన లాగానే చేయాలి. 7 × 2 1/4. 2 1/4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్, దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాము. 7 × ఎలా చెప్పాను, 4 2 జార్ 8, 8 + 1 9, 9/4. ఇప్పుడేమి బై 1 ఉన్నట్లు. అప్పుడు ఎంత వస్తుంది? 7 9 జార్ 63/4. సో దీన్ని మళ్ళీ ఏం చేస్తాము, డివిజన్ చేద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారుస్తాం. 4 1 జార్ 4, రిమైండర్ 2, 3ని కిందకి తీసుకొని వస్తాము. ఇప్పుడు ఏమవుతుంది? 4 5 జార్ 20, రిమైండర్ వచ్చి 3. అప్పుడు ఏమొస్తుంది? 15 3/4. నెక్స్ట్ ప్రాబ్లం 4 × 6 1/3. 4 × 6 1/3. 4 × 6 1/3. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. 4 × ఎలా మార్చాలా? 3 6 జార్ 18, 18 + 1 19, 19/3 బై 1 అనుకోవాలా. 19 4 జార్ 76/3. దీన్ని డివిజన్ చేయాలా. 3 2 జార్ 6, రిమైండర్ 1, 6 తీసుకున్నాము. 3 5 జార్ 15, రిమైండర్ 1. ఎలా రాస్తాము? 25 టైమ్స్ పోయింది. 3తో 25 టైమ్స్ పోయింది. రిమైండర్ ఎంత ఉంది? 1/3. నెక్స్ట్ 3 1/4 × 6. సేమ్ ఇదే మెథడ్లో 3 1/4 × 6. ఫస్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుస్తాం. 4 3 జార్ 12, 12 + 1 13, 13/4 × 6. ఇది బై 1 ఉన్నట్లు డినామినేటర్లో. 13 6 జార్ 78/4. 4తో డివిజన్ చేద్దాము. 4 1 జార్ 4, 3 8, 4 9 జార్ 36, రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 19 ఫస్ట్ రాసుకోవాలా. రిమైండర్ న్యూమరేటర్లో, డినామినేటర్ దేంతో డివిజన్ చేసినామో దాన్ని రాయాలా. నెక్స్ట్ 3 2/5 × 8. 3 2/5 × 8. మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్లో ఎలా మారుస్తారో చూడండి. 5 3 జార్ 15, 15 + 2 17/5 × 8. 8 అంటే 8/1. 17 8 జార్ 136/5. దీన్ని మళ్ళీ డివిజన్ చేస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్కి. 5 2 జార్ 10, 3 రిమైండరు 6 తీసుకున్నాము. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది? 5 7 జార్ 35, రిమైండర్ వచ్చి 1. ఎలా రాయొచ్చు? 27 1/5. ఫైండ్ 1/2 ఆఫ్ 2 3/4, 4 2/9. ఇంతకుముందు మిక్స్డ్ ఫ్రాక్షన్ కాకుండా మామూలు ఫ్రాక్షన్లో చేసినాము. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేస్తాం. ఎలా చేద్దాము చూడండి. 1/2 ఆఫ్ 2 3/4. అంటే ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో 1/2 × 2 3/4 ఏమి? 4 2 జార్ 8, 8 1 3 11, 11/4. ఇప్పుడు మామూలేమ్మా, న్యూమరేటరు డినామినేటర్ని మల్టిప్లై చేసుకునేస్తే వచ్చేస్తుంది. 1 11 జార్ 11, 2 4 జార్ 8. దీన్ని మళ్ళా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. ఎన్నిసార్లు పోతుంది? 8 1 జార్ 8, రిమైండర్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఎలా రాయొచ్చు? 1 3/8 అని రాయొచ్చు. నెక్స్ట్ 1/2 ఆఫ్ 4 2/9. దీంట్లోనే ఏ ప్రాబ్లంలోనే 1/2 ఆఫ్ 4 2/9. ఎలా రాయొచ్చు? 1/2 ఆఫ్ 4 2/9 కదా. దీన్ని ముందు ఏం చేస్తాము? ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. 9 4 జార్ 36, 36 + 2 38/9. ఇప్పుడు ఏం చేయాలా? న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 38, డినామినేటర్తో 18. ఇది ఎన్నిసార్లు పోతుందో చూద్దాం.
ముందుగా ఇది 2తో పోతుంది చూడండి. 2 9s are 2 1s are 2 2 9s are. సో 19/9 వచ్చింది. దీన్ని ఏం చేస్తాము, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. 9 2s are 18, రిమైండర్ 1 అంటే ఏం రాస్తాము, 2 1/9. 5/8 of 3 5/6, 9 2/3. 5/8 of ఫస్ట్ది 3 5/6 అంటే ఏం రాసుకోవచ్చు, 5/8 ఇంటూ 3 5/6. 5/8 ఇంటూ ఇక్కడ చూడండి 6 3s are 18 ఒక 5 23/6. ఏమన్నా క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చెయ్యాలా, క్యాన్సిల్ కాకపోతే మల్టిప్లై చేసి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ప్రాపర్ ఫ్రాక్షన్లోకి వస్తుంది, దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి 23 5s are 5 23s are 115, 8 6s are 48. దీన్ని మనము చేద్దాం. 48 115. 48 హౌ మెనీ టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2 8s are 16, 2 4s are 8, 8 ఒక 1 9 అవుతుంది. సో 5లో 6 పోతే పోదు, పక్క స్థానం తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 15. 15లో 6 పోతే 9, 10 ఉంటుంది. 10లో 9 పోతే 1. సో ఇంకా పోదు అది. కాబట్టి ఏమొస్తుంది, 2 19/48. నెక్స్ట్ ప్రాబ్లం, 5/8 of 9 2/3 కదా. చూడండి 5/8 of 9 2/3. సో 5/8 ఇంటూ దీన్ని మారుస్తాం. 3 9s are 27, 27 ఒక 2 29/3. సో ఇప్పుడు న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేస్తే 29 5s are 145 వస్తుంది, 8 3s are 24 వస్తుంది. దీన్ని డివిజన్ చేద్దాం. 24తో 145ని చేద్దాం. ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్ పోతుంది చూడండి. 6 4s are 24, 6 2s are 12, 12 ఒక 2 14 పోతే ఎంత, రిమైండర్ 1. కాబట్టి ఏం రాయొచ్చు, 6 1/24. 8th problem, Vidya and Pratap went to a picnic. Their mother gave them a water bottle that contained 5 liters of water. Vidya consumed 2/5 of the water. Pratap consumed the remaining water. ఇక్కడ చూడండి, విద్య అండ్ ప్రతాప్ వెంట్ ఫర్ ఏ పిక్నిక్, ఒక పిక్నిక్కి వెళ్ళారు. దేర్ మదర్, వాళ్ళ మదర్ వచ్చి గేవ్ దెమ్ ఏ వాటర్ బాటిల్ దట్ కంటైనింగ్ 5 liters ఆఫ్ వాటర్ ఇచ్చిందంట వాళ్ళ మదర్. విద్య కన్జ్యూమ్డ్, విద్య ఎంత తీసుకునింది, 2/5 ఆఫ్ ద వాటర్, అంటే మొత్తం 5 liters ఆఫ్ వాటర్లో 2/5 విద్య తీసుకునింది. ప్రతాప్ వచ్చి రిమైనింగ్ వాటర్, అంటే ఆ 5 లీటర్స్లో 2/5 పోతే మిగిలిన వాటర్ అంతా ప్రతాప్ తీసుకున్నారు. అయితే ఇక్కడ 2 క్వశ్చన్లు ఉంది. ఫస్ట్ వన్, హౌ మచ్ వాటర్ డిడ్ విద్య డ్రింక్, విద్య ఎంత తాగింది, ఓకేనా. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ డిడ్ ప్రతాప్ డ్రింక్, ప్రతాప్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నాడు, కన్జ్యూమ్ చేసినాడు వాటర్, దాన్ని ఫ్రాక్షన్ ఫామ్లో చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ వాటర్ డిడ్ విద్య డ్రింక్ అన్నారు కదా, సో దానికి చేద్దాం. ఫస్ట్ వచ్చి వాటర్ బాటిల్ క్వాంటిటీ ఎంత, వాటర్ బాటిల్ క్వాంటిటీ 5 liters కదా. వాటర్ డ్రాంక్ బై విద్య, విద్య ఎంత తాగింది, 2/5 ఆఫ్ వాటర్, అంటే టోటల్ వాటర్లో 2/5 తాగింది కదా. టోటల్ వాటర్ ఎంత, 5 liters. కాబట్టి ఏం చేయాలా, 2/5 ఇంటూ 5, 5 1s are 5, క్యాన్సిల్ పోతే ఎంత వస్తుంది, 2 liters వస్తుంది. సో విద్య 5 లీటర్స్లో 2 liters తాగింది, అంటే ప్రతాప్ ఎంత తాగినట్లు, 3 liters. అర్థమైపోతుంది కదా. దాన్ని ఫ్రాక్షన్ ఫామ్లో చేయాలి మనం. చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇది మా సో విద్య ఎంత వాటర్ తాగిందంటే 2 liters. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏముంది, ప్రతాప్ తాగిండేదాన్ని ఫ్రాక్షన్ ఫామ్లో చెప్పాలి. ఫస్ట్ వాటర్ డ్రాంక్ బై ప్రతాప్ ఎంత తాగాడు, టోటల్ వాటర్ మైనస్ విద్య తాగిన వాటర్, అంతే కదా. టోటల్ వాటర్ ఎంత, 5 liters, విద్య తాగింది ఎంత, 2 liters.
ఎంత వస్తుంది? 3 లీటర్స్. సో ప్రతాప్ ఎంత కన్జ్యూమ్ చేసినాడు? 3 లీటర్స్ చేసినాడు. ఇది కాదు కదా మనకి కావాల్సింది, దాన్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చాలి. ఫ్రాక్షన్ ఫామ్లోకి ఎలాగ మారుస్తారో చూద్దాం. ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ డ్రాంక్ బై ప్రతాప్ బై టోటల్ వాటర్. టోటల్ వాటర్ ఎంత తాగాడు ప్రతాప్? 3. టోటల్ వాటర్ ఎంత? 5. సో ఇది